గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అంటే పిల్లలకు చాలా స్టడీ పరంగా వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతలేదు కాబట్టి ఏం చేయాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే మార్నింగ్ లేచి ఒక 10 నిమిషాలు ధ్యానం చూడండి. మంచి పెద్ద పెద్ద హై స్కూళ్ళలో వాళ్ళకు మంచిగా కాన్సెప్ట్గా టీచర్స్ ఒక క్రమశిక్షణ విధానంగా టీచింగ్ అనేది బోధిస్తాను. కావున ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న ప్రైవేట్ స్కూళ్ళలో మామూలు స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకు జ్ఞానం కావాలంటే అసలు మనం ఎలా చదవాలా ఎలా చేయాలా అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా మందికి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రైటింగ్ అనేది జీరో నుంచే స్టార్ట్ చేస్తే జీరోలు ఒక 100 డైలీ ఒక 100 ప్రాక్టీస్ చేయండి, మీకు రైటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఏబిసిడి ఇవన్నీ ఏంటి అంటే మనం పేపర్స్ ఇంగ్లీష్ పేపర్ ఉంటాయండి, బీసీ క్రానికల్ అయినా హిందూ అయినా ఇది చదివితే మనకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. సైన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకరు చాలా పిల్లలు ఏంటంటే మనకు జ్ఞాపక శక్తి పెరగాలన్న మైండ్ ఆలోచన స్టడీ కాన్సెప్ట్ ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు మనకు స్టడీ మీద ఫోకస్ చేయాలి. సినిమా ఎట్లా చూస్తామో మనం స్టడీస్తో అలాగనే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి ఒక్క పిల్లలకు ఆలోచన విధానాన్ని మార్చుకొని మీరు స్టడీ మీదనే చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు అనేది లేదు కావున మీరు ప్రతి ఒక్కరు స్టడీ మీద ఫోకస్ చేసుకొని మీకు ఏ స్టడీ మీద ఏ అవగాహన ఉంటే దాన్ని తీసుకొని మీరు కేర్ఫుల్గా మంచిగా చేస్తే 100 సంవత్సరాలకు మీకు ఏదైనా అది కావచ్చు. ఏ జాబ్ చేసినా అని కాదు, మనం ఎట్లున్నది ముఖ్యం. అందుకనే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పెరిగితేనే మనకు ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా మీ స్టడీ అనేది ఫస్ట్ గురువులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రజలకు గౌరవిస్తేనే మీకు క్రమశిక్షణ అనేది పెరుగుతుంది. అందరూ మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ భాస్కర్, పబ్లిక్ గార్డెన్ యోగా మాస్టర్, హన్మకొండ. థ్యాంక్ యూ.